హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. ఐపీఎల్లో అదరగొడుతున్న తెలుగు కుర్రాడు 20 ఏళ్ల నితీశ్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఈ లీగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం విశాఖ నగరంలోని ఓ హోటల్లో గురువారం క్రీడాకారుల వేలం నిర్వహించారు. ఐపీఎల్ సత్తాచాటుతున్న నితీశ్ కుమార్ రెడ్డిని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు గోదావరి టైటాన్స్ జట్టు అతడిని 15.60 లక్షలకు దక్కించుకుంది. 4 విభాగాల్లో జరిగిన ఈ వేలానికి ఆంధ్రప్రదేశ్లోని 408 క్రీడాకారులను ఎంపిక చేశారు. 2022లో ఈ లీగ్ ప్రారంభం కాగా ప్రస్తుతం 3వ ఎడిషన్ కోసం ఈ వేలం నిర్వహించారు. ఇందులో రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్, కేవీఆర్ ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్లో ఆడుతున్నాడు నితీశ్ రెడ్డి. దీంతో వేలం ప్రక్రియను హోటల్ గది నుంచి ట్యాబ్లో వీక్షించాడు. భారీ ధర దక్కించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. సహచర ఆటగాళ్లతో కలిసి ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఆల్రౌండర్గా రంజీ ట్రోఫీలో రాణించిన నితీశ్ కుమార్ రెడ్డిని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ 20 లక్షలకు దక్కించుకుంది. మయాంక్ అగర్వాల్ ఫామ్లేమితో అతడిని తప్పించి నితీశ్కు అవకాశం ఇచ్చింది యాజమాన్యం. యాజమాన్యం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అదిరే ప్రదర్శన చేస్తున్నాడు ఈ తెలుగు కుర్రాడు. ఈ సీజన్లో ఆడిన 9 మ్యాచుల్లో సుమారు 50 సగటుతో 239 రన్స్ స్కోరు చేశాడు. 150కి పైగా స్ట్రైక్ రేటుతో ఈ పరుగులు సాధించాడు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచులో 42 బంతుల్లో 76 రన్స్తో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. మొత్తంగా బౌలింగ్లోనూ 3 వికెట్లు తీశాడు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.